అంతా ఒక వేరే స్టేట్ నుంచి వచ్చినట్టున్నారు. హాయ్, మనం అయితే వచ్చేసాం ఢిల్లీ, మన ఫోర్త్ డెస్టినేషన్. సో గైస్, మనం అయితే వచ్చేసాం సరోజినీ మార్కెట్. అవర్ ఫస్ట్ విజిట్ ఇన్ ఢిల్లీ. ఇక్కడంతా అగ్గువ సస్తా అంటారు కదా, చూద్దాం ఏ రేంజ్ లో ఉందో. వీలైతే ఏమైనా జాకెట్స్ కానీ ఏమైనా తీసుకుందాం. చూస్తున్నారుగా, ఇక్కడ మార్కెట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. నిజంగా సరోజినీ మార్కెట్ అంటే అసలు ఏదో అంతేం ఉండదు. రెగ్యులర్ ప్రైజెస్ మన ఎర్రగడ్డ అట్లా ఉంటుందేమో అనుకున్నా, కానీ చెప్తున్నా కదా ఇక్కడ ఎట్లా అంటే, ఇందాక చూసాను 10 రూపీస్కి ఒక టీ షర్ట్స్ లేడీస్వి. సేమ్ మన కూకట్పల్లిలో దొరికినట్టు సేమ్ అట్లనే కుప్పలు పోసి అమ్ముతున్నారు. కానీ చూస్తున్నారుగా 50 రూపీస్, 10 రూపీస్కి లేడీస్ టీ షర్ట్స్, 200 రూపీస్కి జీన్స్, 250కి మన అబ్బాయిలకు జీన్స్, బఫర్ జాకెట్స్. తిన్నమ్మా, చూస్తున్నారుగా, ఏది చూసినా 100, 200, 250, అంతకు మించి ఎక్కువ లేవు. చూస్తున్నారుగా, అందరి చేతిలో ఇవే బ్యాగ్స్. అందరు ఖాళీ చేతులతో వచ్చి బ్యాగ్స్ నింపేసుకొని పోతున్నారు. మన బ్యాగ్ లో కూడా పట్టలేవు. ప్రతి ఒక్కరు ఇక్కడ బ్యాగ్స్ లో పట్టుకొని వెళ్తున్నారు. అందరు ఖాళీ చేతులతో వచ్చిన వాళ్ళే. చూస్తున్నారుగా, ప్రతి ఒక్క ఐటమ్ చాలా తక్కువ. మీకు తీసుకోవాలని లేకపోయినా కూడా మీరే తీసుకుంటారు ఇంకా. అండ్ ఇప్పుడు మనం ఉంది సరోజినీ మార్కెట్ మెట్రో స్టేషన్ లో. అండ్ ఇది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. మన హైదరాబాద్ లో ఉంది లైక్ జనరల్ మెట్రో స్టేషన్. ఇది అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. ఇది మనం పైనుంచి వచ్చి కిందికి వచ్చాం, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొంచెం కిందికి వచ్చాం. అండర్ గ్రౌండ్ లో అయితే ఇది మెట్రో స్టేషన్ నడుస్తూ ఉంది. చూస్తున్నారుగా, ఏదో టన్నెల్ లా ఉంది. లైక్ ఢిల్లీలో ఇది 1+1 ఆఫర్ అనుకోవచ్చు. సరోజినీ మార్కెట్ కానీ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కానీ. చూస్తూనే ఉండండి మీ సెంచరీ ఫ్యామిలీ. రేపు మళ్ళీ ఇంకా ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉందాం. మనం అయితే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు 7 అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడైతే మనం ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయిపోతున్నాం. చూద్దాం ఈరోజు ఎన్ని వీలైతే అన్ని కవర్ చేసేద్దాం. అందరికీ గుడ్ మార్నింగ్. స్టే ట్యూన్ టు మీ సెంచరీ ఫ్యామిలీ. గైస్, మనం అయితే 1 డే పాస్ తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. రీడీమ్ చేసుకోవచ్చు. 150 రూపీస్ కార్డ్ ప్రైస్. సో ఈరోజు మన ఢిల్లీ ఫస్ట్ డే. మెట్రో 1 డే పాస్ తీసుకొని అయితే మనం ఈరోజు మొత్తం ట్రావెల్ చేయబోతున్నాం. ప్రతి ప్లేస్కి మెట్రో త్రూ వెళ్ళబోతున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రోహిత్. స్టే ట్యూన్. సో గైస్, మనమైతే ఫస్ట్ ఇండియా గేట్ దగ్గరికి వెళ్దామని వచ్చేసాము. కానీ సర్ప్రైజింగ్గా స్టార్ట్ అవుతున్నప్పుడు లేని వర్షం ఇక్కడికి రాగానే మాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఓ వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అన్నట్టు. లిటరల్గా ఆల్రెడీ ఇక్కడ వర్షం పడి ఆగినట్టుంది. మన గుడ్నెస్. ఇక్కడ ఒక ఆటో తీసుకొని అక్కడికి వెళ్ళాలి. మన బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనకి ఊబర్, ఓలా
ర్యాపిడ్ ఇవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి మనం అవి బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మన క్యాబ్ అయితే వచ్చేసింది. పదండి వెళ్దాం ఇండియా గేట్ దగ్గరికి. సో గైస్ చూస్తున్నారుగా, మనమైతే ఇండియా గేట్కి అయితే వచ్చేసాము. యాక్చువల్ నాకు ఇప్పుడు తెలిసింది ఇండియా గేట్ ఎందుకు కట్టారు అని. డ్యూరింగ్ World War I జరిగేటప్పుడు మన ఇండియన్ సోల్జర్స్ బ్రిటిష్ తరపున పోరాడారు. సో ఆ పోరాటంలో 70,000 మంది, నియర్లీ 70,000 మంది తమ ప్రాణాలని అర్పించారు. సో అంత హ్యూజ్ అమౌంట్ సైనికులకి నివాళి అర్పించడం కోసం ఈ ఇండియా గేట్ ని నిర్మించారంట. సచ్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ టు ఇండియన్ సోల్జర్స్. మీరు ఇక్కడ చూస్తున్నారు, చాలా వైడ్ స్పేస్ లో ఇదైతే నిర్మించడం జరిగింది. ఢిల్లీకి అయితే సెంటర్ పాయింట్ లో ఉంది. అండ్ మెట్రో కూడా నియర్ బై లోనే ఉంది. మనకి ఆటోస్ అవి ఇవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ అక్కడ చూస్తున్నారుగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండ్ హీ సెల్యూటింగ్ టు గ్రేట్ ఇండియా గేట్. అంతా ఒక వేరే స్టేట్ నుంచి వచ్చినట్టున్నారు. హాయ్. సో గైస్ చూస్తున్నారుగా ఇండియా గేట్. ఇప్పుడు ఇంకా కొంచెం ఇక్కడ వర్షం పడేలా ఉంది. మనం ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలి. బై బై టు ఇండియా గేట్. ఇంకో ప్లేస్కి వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను మీ రోహిత్. స్టే ట్యూన్డ్.